వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా రాజీవ్ గాంధీ 80వ జయంతి ఘనంగా వేడుకలు. కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న మంత్రి జూపల్లి కృష్ణారావు. 5 లక్షల రూపాయల విలువైన గంజాయి స్వాధీనం. తమిళనాడుకు చెందిన 2 అరెస్టులు. కోనసీమ జిల్లా అమలాపురంలో ఘనంగా 185వ ఫోటోగ్రఫీ డే దినోత్సవ వేడుకలు. ఆడపిల్లలకు భద్రత అనేది కేవలం ఆలోచన కాదు, ప్రతి ఒక్కరి బాధ్యత. పాణ్యం ఎమ్మెల్యే గారు చరితారెడ్డి. విశాఖ కేంద్రంగా పసిపిల్లల విక్రయ ముఠా ఉన్నట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలి. జమ్మూ కాశ్మీర్లోని బారాములాలో భూకంపం. ఇక వివరాల్లోకి వెళ్తే, భారత మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా మంగళవారం రోజున జగిత్యాల జిల్లా ధర్మారం మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద మరియు వెల్గటూర్ మండల కేంద్రంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ధర్మారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్మారం మండల వివిధ గ్రామాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ మెంబర్ సభ్యులు, మా సోదరి మంత్రులు, ఏదైతే దేశం కోసం ప్రాణాలు అర్పించినట్టు మహోన్నతమైన నాయకుడు శ్రీ రాజీవ్ గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారి యొక్క కుటుంబం అంతా కూడా ఈ దేశ సమగ్రతకు, ఈ భారతదేశ ఐక్యతకు, అన్ని వర్గాల ప్రజలు మేలు మంచిగా ఉండాలని చెప్పేసి ఆ రోజు దేశం కోసం ప్రాణాలు లెక్క చేయకుండా స్వాతంత్ర్యం కోసం పోరాడినటువంటి శ్రీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు కానీ, ఇందిరాగాంధీ గారు కానీ, అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు కానీ, భారతదేశంలోని అన్ని వర్గాల ప్రజలు అన్ని విధాల అన్ని యొక్క సమానమైన హక్కులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత ఇచ్చినటువంటి ఏదైతే రాజ్యాంగపరంగా అన్ని వర్గాలకు మేలు జరగాలనే ఒక నిర్ణయంతో ప్రజాస్వామ్య పద్ధతి ద్వారా ఆ రోజు రాజీవ్ గాంధీ గారు ఏదైతే యువకులంతా కూడా 18 సంవత్సరాల యువకులకు 21 సంవత్సరాలకు ఓటు హక్కు కల్పించడం కానీ, ప్రపంచ దేశాలన్నీ కూడా ఏదైతే ఈరోజు కంప్యూటర్ సాఫ్ట్వేర్ సిస్టానికి తోని ప్రపంచం అంతా నడుస్తున్నటువంటి ఆ ఒక సాఫ్ట్వేర్ టెక్నాలజీని ఆ రోజులలో కూడా రాజీవ్ గాంధీ గారు ఈ భారతదేశానికి తీసుకొచ్చినటువంటి మహోన్నతమైనటువంటి అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు. మరి రాజీవ్ గాంధీ దేశంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా శాంతియుతంగా ఉండాలి. పక్క దేశం ఉన్నటువంటి శ్రీలంకలో కూడా ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఎన్టీటీ వాళ్ళు అక్కడ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారో మనం కూడా పక్క దేశం కూడా శాంతియుతంతో అక్కడ ప్రజలు కూడా చల్లగా ఉండాలని చెప్పేసి మన శాంతి సేనని అక్కడ పంపిస్తే మన ఎన్టీటీ ఉగ్రవాదులు మనసులో వారికి ఉన్నటువంటి కక్ష సాధింపుతో రాజీవ్ గాంధీ గారిని ఏదైతే మద్రాసు దగ్గర ఉన్న పెరంపుత్రులు అతి దారుణంగా మానవ బాంబుతో ఆ మానవ బాంబుకున్న ప్రమాదం ఉన్నదని చెప్పి కూడా అప్పుడు మద్రాసులో జరుగుతున్నటువంటి మీటింగ్ ముందు ఇంటెలిజెన్స్ అధికారులు, పోలీస్ అధికారులు హెచ్చరించినా కూడా నా ప్రజలు నా ముఖ్యము, నేను ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజలకు నేను వస్తాను మాటిచ్చినా ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవాలి. అప్పుడున్నటువంటి ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజీవ్ గాంధీ గారి ప్రాణాన్ని లెక్క చేయకుండా కూడా అక్కడ పోవడం జరిగింది. మానవ బాంబుతో వారు చనిపోవడం జరిగింది. మరి అంత మహోన్నతమైన కుటుంబం ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారు కానీ, శ్రీమతి ఇందిరాగాంధీ గారు కానీ, అదేవిధంగా మన తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ తల్లి నాయకత్వంలో కూడా, మన రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కూడా, మన గౌరవ ముఖ్యమంత్రి గారి పెద్ద రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా ఎవరైతే రాజీవ్ గాంధీ గారి ఆశయాలు ముందుకు తీసుకెళ్లే విధంగా పెద్ద ఎత్తున ఈ తెలంగాణ రాష్ట్రం కానీ భారతదేశంలో అన్ని వర్గాలకు మేలు జరిగే కార్యక్రమాన్ని చేపట్టిన సందర్భంలో ఏదైతే ఇంత పెద్ద ఎత్తున ఘనంగా మా కాంగ్రెస్ పార్టీ సోదరులు, మా సోదరి మనందరూ కూడా జయంతి కార్యక్రమాన్ని వందలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొని ఘనంగా వారి నివాళులు అర్పించుకుంటూ రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ.
వరంగల్ కాశీబుగ్గ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఎంఆర్పీఎస్ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వక్కల కుమార్తో కలిసి నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మోహన్ మాదిగ మాట్లాడుతూ ఈ దేశంలో ప్రజల ప్రాణాలను కాపాడే డాక్టర్ల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. కలకత్తాలో జూనియర్ డాక్టర్పై జరిగిన హత్యను ఎంఆర్పిఎస్ రాష్ట్ర కమిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే మరి ప్రజల ప్రాణాలను కాపాడేటువంటి డాక్టర్లకే ఈ దేశంలో వారి మాన ప్రాణాలకే రక్షణ లేకుండా పోయిందంటే మరి అక్కడ ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం అనేది ఇది ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నది. మరి స్త్రీలకు రక్షణ లేకుండా పోయింది. ఈ దేశంలో 9 నెలల పసికందు నుండి 90 సంవత్సరాల పండు ముసలి వరకు కూడా ఏ ఒక్క మహిళను వదిలిపెట్టకుండా హత్యలు చేస్తున్నటువంటి ఈ కామాంధులను మరి ఊరికనే వదిలిపెడతాను కోర్టులు నేరాలు విచారణలు అనుకుంటా కాలయాపన చేసుకుంటా పోయినా కొద్దీ ఇంకా రోజు రోజుకు ఈ హత్య నేరాలు అనేది పెరిగిపోతూనే ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క హాస్పిటల్లో మరి మెడికల్ కాలేజీలలో ఉన్నటువంటి వసతులను వెంటనే మెరుగుపరిచి మరి ఆ యొక్క హాస్పిటళ్లకు ప్రతి ఒక్క హాస్పిటల్కు పోలీస్ చెక్ పోస్టుతో పాటుగా మరి ప్రైవేటు భద్రతతోటి వారికి రక్షణ కల్పించాలి. అదేవిధంగా కలకత్తాలో జరిగినటువంటి సంఘటనలో భాగంగా అక్కడ దవాఖానలో ఆ వార్డుకు ఒక గార్డు కానీ ఎమర్జెన్సీ అలారం కానీ ఒక సెక్యూరిటీ గార్డు కానీ ఉండుంటే తనను తాను కాపాడుకునే పరిస్థితి ఉండేది. ఇంతటి అఘాయిత్యం జరగకుండా పోయేది. కాబట్టి ఇప్పటికైనా ప్రతి ఒక్క మెడికల్ కాలేజీలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పోలీస్ చెక్ పోస్టుతో పాటుగా అక్కడ ప్రైవేటు భద్రత కల్పించి మహిళలకు స్త్రీలకు ఖచ్చితంగా రక్షణ కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా దోషులను వెంటనే గుర్తించి వారికి వెంటనే ప్రజల సమక్షంలో ఉరిశిక్ష విధించి శిక్షించాలని చెప్పేసి కూడా మేము కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు దళిత రత్న కేదాసి మోహన్ మాదిగ. నేను ఎంఆర్పిఎస్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్. జై భీమ్, జై మాదిగ. కరీంనగర్ చెల్మడ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ విద్యార్థులు జూనియర్ డాక్టర్లు కలెక్టరేట్ ముందు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఘనంగా మాజీ మంత్రి రెడ్ నాయక్ జన్మదిన వేడుకలు. ఉగ్గంపల్లిలోని ఆయన నివాసంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆయన అభిమానులు కేక్ కట్ చేసి రెడ్డి నాయక్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నాకు కొంచెం వెనకేరండి. ఒక నిమిషం సాగరం అయితే గారి నాయకత్వం, గారి నాయకత్వం.
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ కుటుంబ సమేతంగా రాజన్నను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రోటోకాల్ పర్యవేక్షకులు రాజన్ బాబు కలెక్టర్ కుటుంబానికి శేషవస్త్రం, లడ్డు ప్రసాదం అందించారు. శంకరాయ నమో నమః శంకరాయ జయ శంకరాయ నమో నమః శంకరాయ జయ శంకరాయ జయ శంకరాయ శంకరాయ మయస్కరాయ మయస్కరాయ జయ శంకరాయ శంకరాయ మయస్కరాయ శంకరాయ ప్రతిపిత్తమే సబలా సందో వేదోక్తం పరిపూర్ణాయుషా వేదోద్ధేతు పార్వతీ రాజరాజేశ్వర స్వామి దేవత పరిపూర్ణ గోదావరి కనిలో జీఎం ఆఫీస్ వద్ద గల రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు బొంతల రాజేష్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తిప్పారావు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిరసించారు. రాజీవ్ గాంధీ 80వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా వారి చేతుల మీదుగా రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రామగుండం మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేట్లు, వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. తమ్ముడు ఏది లేదు తిరిగమ్మా అడు తిరిగి అడిగి ఈరోజు రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా మరి కాంగ్రెస్ పార్టీ దాని అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో
మరి ఈ యొక్క జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన రామగుండం బుద్ధిబిడ్డ ఎమ్మెల్యే ప్రజా సేవకుడు మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. దివంగత మహానేత స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి 80వ పుట్టినరోజు సందర్భంగా రామగుండం నియోజకవర్గంలో పెద్దపల్లి జిల్లాలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బ్రహ్మాండంగా వారి జయంతి కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉన్నాం. మరి మీ అందరికీ తెలుసు, ఈ దేశం కొరకు త్యాగం చేసినటువంటి కుటుంబాలు గాంధీ కుటుంబాలు. ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు అమరులై దేశాన్ని అలా అగ్రభాగాన నిలబెట్టినటువంటి చరిత్ర రాజీవ్ గాంధీ గారు. కంప్యూటర్ వ్యవస్థ, ఎలక్ట్రానిక్ వ్యవస్థ ఈరోజు అగ్రస్థాయిలో ఉండి మనమందరం కూడా ప్రపంచ దేశాలకు పోటీగా పోతున్నామంటే దానికి నిదర్శనం రాజీవ్ గాంధీ గారు. పేద ప్రజలకు ప్రతి ఒక్కరికి రోటీ కపడా ఆర్ మకాన్ నినాదాన్ని ఈరోజు ప్రతి ఒక్కరూ భారతదేశంలో అమలు చేస్తున్నారంటే దానికి కారణం రాజీవ్ గాంధీ గారు. 18 సంవత్సరాలకే ఓటు హక్కు, విద్య, వైద్యం, అనేక సంక్షేమాలు తెచ్చిన చరిత్ర రాజీవ్ గాంధీ గారు. మరి వారి బాటలు నడుస్తే ఈరోజు కూడా తెలంగాణలో గతంలో రాజశేఖర్ రెడ్డి గారు, ఈరోజు రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో అనేక సంక్షేమాలు తీసుకొస్తా ఉన్నారు. గత 10 సంవత్సరాల కాలంలో మరి తెలంగాణ రావాలని ఉద్యమిస్తే సోనియమ్మ, రాజీవ్ గాంధీ గారి యొక్క సతీమణి మనందరికీ తెలంగాణ ఇచ్చి రాజీవ్ గాంధీ గారి బాటలో వారి యొక్క ధైర్యాన్ని, ఔన్నన్ని, మన పట్ల ఉన్న ప్రేమ అనుబంధాన్ని చూపించిన చరిత్ర గాంధీ కుటుంబాన్ని. ఇవన్నీ గుర్తు చేసుకుంటూ మరి రాజీవ్ గాంధీ గారు చూపించిన బాటలో ఈరోజు ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన 6 గ్యారెంటీలు 5 పూర్తి చేసినాం, 6 పూర్తి చేసినాం. రైతు రుణమాఫీ చేసినాం. చాలామంది ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు రైతు రుణమాఫీ కాలేదని. ఎవరైతే రుణమాఫీ చేయకుండా 10 సంవత్సరాల కాలయాపన చేసి కేవలం 28 కోట్లు అర్హులున్న వారికి గురికి వడ్డీ రూపంలో ఇచ్చినటువంటి వాళ్ళు ఈరోజు 2 లక్షలు ఒకేసారి మాఫీ చేస్తే ఇలా రాలేదని చెప్పి బుకాయింపు మాటలు చేసి రైతులను తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రభుత్వం ప్రారంభించింది 15 ఆగస్టు నుంచి 2 లక్షలు ప్రారంభిస్తామని చెప్పారు. ఇంకా పూర్తి కాలే. ఎవరెవరైతే అర్హులు ఉన్నారో వారందరికి కూడా ప్రతి ఒక్క రైతు బంధువుకు చెప్తా ఉన్నా, మీ ద్వారా ఆ 2 లక్షల రుణమాఫీ ఖచ్చితంగా అయ్యే వరకు ఈ రుణమాఫీ ఉంటుంది. ఇలా రైతులు అధైర్యపడవద్దు. ఎవరైతే టీఆర్ఎస్ వాళ్ళు ఉనికి జాపించుకోవడానికి, బీజేపీలో మమకం అవ్వడానికి చీకటి చాటున ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు చీకటిమయం చేసి ఈరోజు వారి యొక్క సులాభం కొరకి మరి నష్టం చేయాలనుకుంటున్నటువంటి ఒక కుట్రను భగ్నం చేసే ప్రయత్నంలో ప్రతి ఒక్కరు కూడా రాజీవ్ గాంధీ ఆలోచనలను తీసుకొని ముందుకెళ్తున్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీతో సహకరించాలి. ప్రతి ఒక్క పేదవాడు రైతు బంధు అన్ని రకాలుగా లాభం చేసే కార్యక్రమాన్ని ఇలా ప్రభుత్వం చేస్తుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. అదే మాదిరి రామగుండం నియోజకవర్గాన్ని ఈరోజు అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దే ప్రణాళికలో మరి మా నాయకుడు శ్రీధర్ బాబు గారు జిల్లా మంత్రిగా, మరి మా శాసనసభ్యులు, అదే మాదిరిగా మా రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారి సహకారంతో రామగుండంలో త్వరలో అత్యద్భుతంగా తీర్చిదిద్దే సమయం దగ్గర పడ్డది. రేపు మాపో మనం చేసేటువంటి కార్యక్రమాలు కూడా ప్రారంభమవుతుందని మీ ద్వారా అందరికీ తెలియజేస్తాం. నమస్కారం. దేవరుప్పుల మండలం సింగరాజ్పల్లి గ్రామంలో రైతులు తమకు రుణమాఫీ కాలేదని నేడు చేపట్టిన ధర్నాకి మద్దతుగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొనడం జరిగింది. ప్రభుత్వం టైం ఇవ్వాలని కానీ ఆయనే టైం ఇస్తలేడు. రేవంత్ రెడ్డి ఏమంటాడు, మొదలు 9వ తారీఖు అన్నాడు. 9వ తారీఖు నాడు రుణమాఫీ చేసేస్తా అని చెప్పాడు. ఓట్లు పెట్టుకున్నాడు, ఎన్ని పెట్టుకున్నాడు. మళ్ళీ ఆగస్టు 15వ తారీఖు నాడు చేయకపోతే ఇక ఆగస్టు 15వ తారీఖు నాడు చేయకపోతే ఇక నా మీద నమ్మకపోతే మీరు గుళ్ళ మీద ఒట్టు పెట్టుకుంటా అని మన భద్రకాళి, యాదగిరి గుట్ట మొత్తం దేవుళ్ళ ఎక్కడికి పోతే అక్కడ దేవుళ్ళ మీద ప్రమాణం చేసి
36,000 కోట్లు మాఫీ చేస్తానని మాటిచ్చిండు. మాఫీ కాకపోతే దేనికంటే దానికి ఉంటారని కూడా చెప్పిండు. పాప హరీష్ రావు గారు కూడా ముందరకు వచ్చి సరే రైతుల కోసం నేను కూడా త్యాగం చేస్తానా, నువ్వు 36,000 కోట్లు మాఫీ చేసి 6 గ్యారెంటీ చేస్తే నేను కూడా రిజైన్ చేసి రాజకీయాలను చూపుకుంటాను. సరే 6 గ్యారెంటీలు పక్కకు పెట్టు, ఈ రుణమాఫీ 36,000 కోట్లు చేస్తానని మాఫీ చేస్తానని మాట ఇచ్చాడు. సరే మొదట 46,000 కోట్ల లెక్కలు తీసిండు ఎలక్షన్ల ముందు. 46,000 కోట్లు మాఫీ చేస్తా అని చెప్పారు. ఆ లెక్కలు కరెక్టే. ఆఖరికి మళ్ళీ ఎలక్షన్లు అయిపోయాక 36,000 కోట్లకు తీసిండు లెక్కలు తగ్గించి తగ్గించి తగ్గించి. సరే 36,000 కోట్లైనా వస్తే బాగానే ఉంటుందని మనం అందరం 36,000 కోట్ల నుంచి తీసేసి క్యాబినెట్లో 33,000 కోట్లకు తగ్గించాడు. వాళ్ళ క్యాబినెట్ మీటింగ్ లో మళ్ళా బడ్జెట్ లోపల 26 కోట్లు పెట్టాడు తగ్గించి. 26 కోట్లన్నా అయితేమని ఆశపడ్డాం. మళ్ళా ఆగస్టు 15వ తారీఖు నాడు ఖమ్మంలో మీటింగ్ పెట్టి మొత్తం రైతులందరూ క్లోజ్ చేసిన లెక్క తిస్తే 17,000 కోట్లే. అవన్నీ రైతు బంధు బాపతి అన్ని అనుమానం. 17,000 కోట్లు రైతు బంధు అటు పెట్టేసి మాఫీ చేసినా అని సంబరాలు చేసుకున్నాడు. నువ్వు ఆగస్టు 15వ తారీఖు నాడు చేస్తున్నాని మొత్తం క్లోజ్ చేసినామని దుకాణం పెట్టి సంబరాలు చేసుకున్నవే. మరి ఈరోజు సగం మందికి కాలేదు. మళ్ళీ ఏమంటాడు ఆయనే, హరీష్ రావు రిజైన్ చేయని మళ్ళీ హరీష్ రావు ఉన్నాడు. నువ్వే మాఫీ చేస్తున్నావు చెప్పి క్లోజ్ చేసినావు అని చెప్పి ఇప్పుడేమంటారు మళ్ళీ ఇంకా అక్కడక్కడ కొద్దిగా మిగిలిపోయింది. అక్కడిక్కడే మిగిలిపోయినాయి. అవి కూడా అప్లికేషన్లు చేసుకుంటా అంటే పాపం 2 లక్షలు దాటిన వాళ్ళంతా బ్యాంకులో చుట్టూ తిరిగి మిగతా అమౌంట్ కట్టింది. అది కట్టిన తర్వాత కూడా ఏం రెస్పాన్స్ లేదు. పాప ఇప్పుడు ఆ బంగారం మీద పెట్టి తెచ్చి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రేగొండ మండలంలోని కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి వారిని ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు మంత్రికి పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. నేలపై వెలిసినటువంటి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడం కోసం ఒక భూపాలపల్లి జిల్లానే కాదు ఇతర ప్రాంతాల నుంచి కూడా ప్రతినిత్యం వస్తూ ప్రస్తావించడం జరిగింది. మరి ఈ సందర్భంలో ముఖ్యంగా వారు ఈ భక్తులకు ఇబ్బంది జరగడం కోసం ఒకటి హోటల్ గురించి అడిగారు, అంటే వసతి, రెండవది వసతి. ఈ రెండింటిని కూడా మొదటిసారి ఇక్కడికి వచ్చినాం. మరి మీ అభిమాన నాయకుడు కోరికలు తీర్చకపోతే నాది కూడా తప్పనిసరి కాబట్టి అది కూడా లక్ష్మీనరసింహస్వామి తప్పకుండా ఆ అధికారులు వచ్చి ఇక్కడ వసతి ఏర్పాటు చేసి భక్తులకు ఇబ్బంది కలగకుండా ఈ ఏర్పాట్లు తక్షణమే ఏర్పాటు చేసి కోసం వచ్చేటువంటి వారం రోజులు దాన్ని ఎస్టిమేట్ చేసి ఎంత అవసరం ఉంటే అంత మంజూరు ఇచ్చి ఆ యొక్క వసతి ఇబ్బందులు ఇప్పుడు తిరిగారు చేస్తాం. అలాగే భోజనానికి సంబంధించి కూడా ఎక్కడో కుటుంబాలు పోకుండా కూడా దానికి హరిత రెస్టారెంట్ కూడా అది కూడా ఏర్పాటు చేస్తామని మీ అందరికీ సరిగ్గా విజ్ఞప్తి చేస్తూ, రెండవది మరి టూరిజం శాఖ మంత్రి ఇక్కడికి వచ్చిన టూరిజంతో పాటుగా వాస్తవంగా టూరిజం అంటే ఈ రోజున ఏమీ లేనటువంటి కేవలం ఇసుక మాత్రమే ఉన్నటువంటి
ప్రపంచంలో దుబాయ్ కావచ్చు, సింగపూర్ కావచ్చు, ప్రపంచానికి పర్యటన వస్తూ ఉంటారు. కానీ మన దేశానికి సంబంధించి, మన రాష్ట్రానికి సంబంధించి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం యొక్క ప్రాధాన్యత. నస్పూర్ పట్టణంలోని సీసీ కార్నర్లో ప్రధాన రహదారిపై సోమవారం మున్సిపల్ కౌన్సిలర్ బేర సత్యనారాయణ బాధితుల ధర్నా నిర్వహించారు. నాటకమాడి మా ఎమ్మెల్యే గారి మీద దుష్ప్రచారం చేసిండు. ఖచ్చితంగా వాడి మీద, మా ఎమ్మెల్యే గారు తిట్టినందుకు కూడా వాడి మీద కేసు చేయాలి. కావాలనే సార్ గతంలో పోలీసులను మిస్గైడ్ చేసిన నా మీద ఏ కింద నా మీద కేసు పెట్టింది సార్. ఇవాళ కోర్టు పేజ్ ఉంది నాకు. ఇవాళ అదే పేరు సత్యనారాయణ మీ పోలీసులను మిస్గైడ్ చేసిండు. ఎందుకు వాడి మీద అవన్నీ అరెస్ట్ చేయలేకపోతుంది? మా దగ్గర 2 కేసులు, ఈ మధ్య కాలంలో 2 కేసులు చట్ట ప్రకారం నిర్ణయించిన ప్రకారం ఏసీపీ గారు వారి విచారణ కోసం ఇచ్చిన టైంలో అతను సొంతంగానే హాస్పిటల్ అడ్మిట్ ఏదైతే పద్ధతి ఉందో ఆ పద్ధతి ప్రకారం కేసులు పెడతాము, అరెస్ట్ చేస్తాము. అది బేర సత్యనారాయణ కానీ ఇంకొకరు కానీ పోలీసులను కానీ వ్యవస్థను కానీ గౌరవ ప్రజాప్రతినిధులు కానీ ఆత్మహత్య చేసుకుంటామను అట్లను ఇట్లను బ్లాక్మెయిల్ చేసి దాని ప్రకారం కేసులు పెడతాము, అరెస్ట్ చేస్తాము. చట్టం మాకు ఏదైతే అధికారం ఇచ్చిందో ఖచ్చితంగా అధికారాన్ని ఉపయోగించి ఏదైతే వ్యక్తులు మీరన్న రౌండ్ షీటా, పీడిఎఫ్గా ఇంకా దేనికి అతను ఎన్నికలు అవుతాడో దాని మీద కూడా ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే మీ బాధితులు ఎవరైతే ఉన్నారో ఎందుకంటే ప్రజలకు ఇబ్బంది అవుతుంది. మీరు బాధించేది ఏం లేదు. మీరు ఏమైనా పోలీస్ స్టేషన్ నుంచి రండి, నేను సీఎం గారికి చెప్తాను. మీరు వెళ్ళి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చినారో ఆ కంప్లైంట్ చేయండి. మీకు కంప్లైంట్ చూపిస్తాము, కేసు పెడతాము, ఇన్వెస్టిగేషన్ చేస్తాము. కేసులో వచ్చిన విచారణ దాని ప్రకారం అవసరమైతే అరెస్ట్ చేస్తాము. అవసరం కోర్టుకు పద్ధతులు ఉంటే దాని ప్రకారం పాడైనప్పుడు ఇంకా మా చేతిలో ఏదైతే ప్రివెన్షన్ యాక్షన్ ఏదైతే ఉందో ఆ ప్రివెంటివ్ యాక్షన్ కూడా తీసుకుంటాం. ఈ సందర్భంగా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేయాలి. ఏదైనా మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే పోలీసు విచారణకు సహకరించాలి. ఒక వ్యక్తి రాజ్యాంగం కల్పించిన ఎఫ్ఐఆర్ ప్రకారము ఖచ్చితంగా తీసుకెళ్తాం. నిన్న విషయంలో కూడా మున్సిపల్ కమిషనర్ గారి కాంప్లైంట్ ఇచ్చారు కాబట్టి గవర్నమెంట్ అధికారి యొక్క వృద్ధులకు బంధం కలిగించింది అనే దాని మీద కేసు పెట్టినారు. అది కూడా చట్ట ప్రకారం వేస్తున్నాము. చట్టాన్ని మంచిర్యాల జిల్లా పోలీసులు డీవీఎడ్ గారు చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు చట్టం నుంచి ఎట్టి పరిస్థితులు కూడా తప్పించుకోలేరు. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము. దయచేసి మీరు పోలీస్ స్టేషన్ కాంప్లైంట్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.